హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డైలీ డేట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ మినపగుండ్లు అండ్ 1 టేబుల్ స్పూన్ మెంతులు అండ్ 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర అండ్ 3 to 4 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టీ స్పూన్ మనం పచ్చిశనగపప్పు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. కొంతమంది ఆయిల్లో అయినా వేసి చేసేసుకుంటారు. సో ఆయిల్ వేసి చేసుకున్నా పర్వాలేదు, డ్రై రోస్ట్ చేసుకున్నా పర్వాలేదు. మేమైతే ఇక్కడ డ్రై రోస్ట్ చేస్తున్నాము. ఈ క్వాంటిటీ అంతా కూడా మీరు ఎంత క్వాంటిటీ కొత్తిమీర పచ్చడి చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి మనం ఈ పోపులు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ డ్రై రోస్ట్ చేసుకున్న పోపు దినుసులన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఆ తర్వాత అదే కడాయిలో మేము ఎండుమిరపకాయలని వేయించుకుంటున్నాము. కారం ఎక్కువగా తీసుకునే వాళ్ళైతే ఎండుమిరపకాయలు ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవాలండి. మేము మీడియంగా తీసుకుంటాం. సో మేము మా రుచికి తగ్గట్లుగా ఇక్కడ క్వాంటిటీ మేము తీసుకోవడం జరిగింది. ఇలా ఎండుమిరపకాయలు వేగిన తర్వాత వాటిని ఇంకో ప్లేట్లో తీసుకోవాలండి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని మనం ఆల్రెడీ కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఈ ఆయిల్లో వేసేసి ఫ్రై చేయాలండి. మేమైతే ఇక్కడ 2 కట్టలు కొత్తిమీర తీసుకోవడం జరిగిందండి. ఆయిల్లో ఈ కొత్తిమీర వేసి అటు ఇటు కలబెట్టుకుంటూ మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. మనం ముందుగా వేయించి చల్లార్చి పెట్టుకున్న దినుసులను అండ్ ఎండుమిరపకాయలను ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. వాటితో పాటు దానికి తగినంత ఉప్పు అండ్ వెల్లుల్లి యాడ్ చేసి వాటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక అర్ధగంట ముందుగానే నానబెట్టుకున్న చింతపండును కూడా దానిలో యాడ్ చేసుకోవాలి. అండ్ దాంతో పాటుగా మనం వేయించి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసి మొత్తం మిక్సీ పట్టాలండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దానిలో తగినంత ఆయిల్ అండ్ పోపు దినుసులు యాడ్ చేసుకొని పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో వెల్లుల్లి, కరివేపాకు అండ్ ఎండుమిర్చి యాడ్ చేసి తాలింపు బాగా ఫ్రై చేసుకోవాలండి. తాలింపులో వెల్లుల్లి కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని చెప్పి మేము కొంచెం ఎక్కువగా వేసామండి. తాలింపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ మొత్తాన్ని ఈ తాలింపులో వేసి బాగా కలబెట్టుకోవాలండి. మనం మిక్సీ పట్టుకున్న కొత్తిమీర మొత్తం కూడా ఈ తాలింపులో వేసి బాగా కలబెట్టుకోవాలండి. మనకి ఈ కొత్తిమీర పచ్చడిలో ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. కాబట్టి కొంచెం తాలింపు వేసేటప్పుడే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మంచిది. ఆ తర్వాత ఈ కొత్తిమీర పచ్చడిని ఒక 5 to 10 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఎవరైనా ఈ కొత్తిమీర పచ్చడి ట్రై చేసేటప్పుడు కారం ఎక్కువైతే ఇంకొంచెం చింతపండు నానబెట్టుకొని ఆ పులుసును కూడా బాగా మరగనిచ్చి దీనిలో యాడ్ చేసుకుంటే కారం సరిపోతుందండి. ఆ తర్వాత టేస్ట్ చూసుకొని దానికి సాల్ట్ తగినంత అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి దీని టేస్ట్ ఎలా ఉందో కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.